ఏనుముతుండనవుతునని ఇంత భయంబు మనము లోపలన్మానుమో సంభవంబు గల మానవ కోట్లకు చావునిక్కమవుగాన హరిందలంపుము ఇక గల్గదు జన్మము నీకు ధాత్రిపై మానవనాథ పొందెదవు మాధవలోక నివాస సౌఖ్యముల్. ప్రతివాడు కూడా బతుకున్నంతకాలం ఎంతో సుఖంగా బతకాలి, ఎంతో సంపాదించాలి, తనలాగా కాకుండా తన పిల్లలు ఇంకా సౌఖ్యంగా బతకాలి, ఎంతో సంపాదించి మూట కట్టాలి, వాళ్ళకేదో దాచిపెట్టాలి అనేటువంటి తాపత్రయంతో జీవిస్తూ ఉంటారు. కానీ ఎంత సంపాదించినా ఎంత చేసినా నేను చచ్చిపోతానేమో, ఎప్పుడు చచ్చిపోతానో, ఎట్లా చచ్చిపోతానో అనేటువంటి భయం లోపల ఇప్పుడు వేధిస్తూ ఉంటుంది. అయితే చావు అనేది ప్రతి మనిషికి తప్పదు. పుట్టక ఎట్లాంటిదో చావు కూడా అట్లాంటిదే. అయితే పుట్టేటప్పుడు ఏడుస్తూ పుడుతున్నారు, ఎంత సంపాదించినా ఎంత కష్టపడ్డా చివరికి చచ్చేటప్పుడు కూడా ఏడుస్తూ చచ్చిపోతున్నారు. అది కాదు, ఎప్పుడు ఏడవటం కాదు కావాల్సింది, ఎప్పుడు సంతోషంగా బతకాలి, తర్వాత సంతోషంగానే ప్రాణాలు విడవాలి. అయితే చావు అనేది ప్రతి వ్యక్తికి తప్పనిసరి, అది తప్పదు, చచ్చిపోతాము. కానీ మానవ జన్మ ఇచ్చినప్పుడు భగవంతుడు జ్ఞానాన్ని ఇచ్చి జన్మ ఇచ్చాడు కాబట్టి నేను చచ్చిపోతానని భయపడను, నిన్ను ప్రార్థన చేస్తాను. ఎప్పుడు కూడా నిన్ను ప్రార్థన చేస్తూ ఎప్పుడైతే ప్రాణాలు వదిలానో మళ్ళీ జన్మ ఉంటే ఇంతకంటే గొప్ప జన్మ వస్తుంది, ఇంకా నేను ఎక్కువ పుణ్యం చేసుకున్నట్లయితే నీలో ఐక్యం కావాలయా అని ప్రార్థిస్తున్నట్లుగా బమ్మెర పోతన గారు రాసినటువంటి పద్యం ఇది. ఎందుకంటే మళ్ళీ జన్మ లేకుండా చేసుకునేంత పుణ్యం మనం ఎవరైనా చేయట్లే, మళ్ళీ జన్మ ఉన్నది. ఈ పద్యంలో అర్థం ఏంటంటే చచ్చిపోతానని భయపడకుండా ప్రతిరోజు ఎప్పుడు కూడా ఏ పని చేస్తూ ఉన్నా భగవంతుణ్ణి ప్రార్థించడం అనేది చాలా అవసరం. ఎందుకంటే మనం ఏదో పని చేస్తూ ఉంటాం, ఎక్కడో పెద్దగా అరుపినపడంగానే ఈ పనిమా అనుకొని ఎందుకు పోట్లాడుకుంటున్నారు చూద్దాం, వాడు కొట్టుకుంటున్నారేమో చూద్దాం, తిట్టుకుని ఇవి మనకు కావాల్సింది, పక్కన అరిపి వినపడతాయి కావాలి, అది కాదు మనకు కావాల్సింది. ఎప్పుడు భగవంతుడిని ప్రార్థిస్తే, భగవంతుడిని ప్రార్థిస్తూ భగవంతుడిని స్మరించినట్లయితే మనకు జన్మంటూ ఉంటే మళ్ళీ తిరిగి వస్తుంది. మరి అది అంత విశేషంగా రాశారు. 2024 మే నెల 21వ తారీఖు మంగళవారం, సూర్యోదయం 5:31, సూర్యాస్తమయం 6:28, క్రోధినామ సంవత్సర వైశాఖ శుద్ధ త్రయోదశి, మంగళవారం సాయంత్రం 5:40 చిత్త నక్షత్రం ఉదయం 5:46 వరకు, వర్జం పగలు 1:53 నుండి 5:37 వరకు ఉన్నది. ఈ రోజున మంగళవారం చిత్త స్వాతి విశాఖాస్త్రయోస్తుల, తులారాశి, తులా వృషభయోర్భృగు, తులా వృషభాలకి శుక్రుడు అధిపతి. కాబట్టి ఇది మంగళవారం. మంగళవారం అంటే ఎప్పుడు మంచి జరిగేది. మంగళుడు అనగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అమ్మవారిని పూజించడానికి చాలా విశేషమైన రోజు. తులా వృషభయోర్భృగు, శుక్రుడు అధిపతి. నవగ్రహాల్లో శుక్రుడిని పూజించడానికి, అమ్మవారిని పూజించడానికి చాలా విశేషమైనటువంటి రోజు. కాబట్టి ఈరోజు చాలా మంచి రోజు. కాబట్టి ఈ చెప్పినట్లుగా భగవంతుడిని పూజించడం, ఈ తిథి ప్రకారం మనం ఏం చేయాలో ఆ విధంగా చేసుకోవడం చాలా మంచిది. స్వస్తి.